ఇన్ని సంవత్సరాలు మన జీవితాల్లో కాపాడారు. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా దేవునిలో ఉండి ప్రయాణం చేయాలి. ఇది తక్కువ ప్రయాణం. ఎక్కువ ప్రయాణం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దానికోసం ఇక్కడ ఇష్టపడి కష్టమైనా సరే ముందుకు నడవడం నేర్చుకోవాలి. కానీ సాతానుడి వలలో చిక్కుకోకూడదు. ఏమండి, సాతాను వలలో చిక్కుకోకూడదు. ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు. మంచి సమయం వచ్చిందంటే తప్పకుండా కష్టం తెచ్చి పెడతాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి అనుభవసరికి తప్పకుండా నువ్వు ఏడవలసిందే. ఎందుకంటే ఆ సాతానుడు తెచ్చే పనులు అవి. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు గొప్ప సమాధానాన్ని మన అందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త చూసుకుందాం. 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానపరచువారు ఏంటండి? ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా భూమి మీదే సమాధానం లేదు, లోకంలోనే సమాధానం లేదు. దేవుని బిడ్డలు, నిజంగా ఉన్నటువంటి బిడ్డలకి హృదయంలో సంతోషం, దేవునితో సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు జీవితంలో సమాధానం ఈయనకి ఎలాగొస్తుంది అనుకుంటారు. ఈయనకి సమాధానం ఎలాగొస్తుంది? ఎక్కడ చూస్తే అల్లర్లే, ఎక్కడ చూస్తే కొట్టడమే, ఎక్కడ చూస్తే తిట్టడమే, ఎప్పుడు దొరుకుతాడు అనుకోవడమే. తర్వాత చంపుదాం అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు చంపుదాము, అనేకసార్లు చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు వారి చేతికి చిక్కనివ్వలేదు. అంటే అయితే సమాధానం లేదా? ఆయనకి సమాధానం ఉంది. ఆయన దేవుని చూసి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సమాధానం ఉంది. అలాంటి సమాధానం మనం వెతుక్కోవాలి. ఏంటంటే నాకు ఇష్టం కాబట్టి, నీకు సమాధానం లేకపోయినా సమాధానంగా ఉన్నావని అంటే అది కుదరదు. నాకు ఇష్టమని ఏదైతే అదే చెప్పాలి, ఏది జరిగితే అదే చెప్పాలి. అది దేవునికి ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాం దావీదు జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగాయి. దావీదట సౌలుకు భయపడి పారిపోతున్నాడు. ఆ సమయాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యమో దావీదు జీవితంలో చేశాడు. సమాధానం అంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, ఎదుటి మనిషిని నమ్మడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో తన ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దావీదు దగ్గరికి వస్తారు. వాళ్ళు బలవంతులు, నిజంగానే దావీదుకు సహాయం చేశారు. అటువంటి కష్టాల్లో దేవుడు పంపుతాడు. అలాగా పంపి దావీదు పక్షంగా ప్రజలు ప్రయాణం చేసి ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి దేవుడు గొప్ప సమాధానాన్ని దేవుడు దావీదు జీవితంలో చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, సమాధానపరచువారు ధన్యులు. ఏంటండి? వారు దేవుని కుమారులు అనబడుదురు. చాలామంది ఈ పని చేయకుండా చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసిపోతే ఏం జరుగుతుందో కాబట్టి కలవనివ్వకూడదు. భార్యాభర్తలు కలవకూడదు, కుటుంబస్తులు కలవకూడదు. ఇలాగ ప్రయత్నాలు, నానా విధాల ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారని తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్టి పరిస్థితుల్లో అలాగని కయ్యూనులాగా ఉండకూడదట. 3వ అధ్యాయం చూడండి, మొదటి యోహాను. మనం కయ్యూను వంటి వారమై ఉండొద్దు. ప్రతిదీ కూడా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం ఏంటంటే, పరలోక ప్రయాణంలో ఎవరు ఎదురవుతారు? ఇటువంటి మరణాలు. తర్వాత దేవుడు చెప్తున్నాడు నిత్య జీవమందు ఉంటామంట. ఎవరైతే హేబేల్లాగా ఉంటారో నిత్య జీవమందు ఉంటారో, కయ్యూన్లాగా ఉన్న వాళ్ళు పట్టుకొని వాళ్ళతో ప్రయాణం చేస్తే ప్రమాదం అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. సమాధానం దేవునితో మీకు ఉన్నదో లేదో చూసుకోవాలి. దేవునితో సమాధానం ఏంటి అనుకోవచ్చు మీరు. మనం తప్పు చేయకుండా దేవుని వాక్యానుసారంగా జీవించి ఎప్పుడైతే ఆయన వెతుకుతామో మనకు సమాధానం ఉంటుంది. ఏ మనుషుల ఎడల కూడా మనం తప్పు చేయకూడదు. అవతల తప్పు చేస్తే నువ్వు భరించు, పర్వాలేదు, భరించడం నేర్చుకోవాలి. అప్పుడు విజయం నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి కష్టాలు పరిశుద్ధులకు వస్తాయి, అందరికీ రావు. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. దేవుని కుమారులు అనబడిన వారు ఏం చేస్తారట? సమాధానపరుస్తారు. వారు దేవుని కుమారులు అనబడతారు. ఇక దినవృత్తాంతాలు చూసుకుందామండి. ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దావీదు కీసు కుమారుడైన సౌలుకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువుల్లో బెన్యామీనీల్లో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయడానికి వచ్చారట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియదు. నిజానికి వీళ్ళు మంచి మనసుతో వచ్చారు.
దావీదు దగ్గరికి వీళ్ళు మంచి మనసుతో వచ్చారు, కానీ దావీదుకు ఇటువంటి మనుషులు ఎటువంటి వారో తెలియదు. వాళ్ళు ఎటువంటి వారట, ఎటువంటి వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చారు. ఒక మంచి మాట ఇక్కడ ఉంటుంది, చూసుకుందాము. 7వ వచనం చదువు నాయన. గేదోరు ఊరివాడైన యెరోహాము కుమారులకు యెహోయల, జబద్యాను వారును మరియు గాదీల్లో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుకు చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖం వంటి ముఖములు కలవారు, కొండలలో నుండి జింకలంత పాదవేగము కలవారు. వారెవరనగా మొదటివాడు యెజేలు. చాలైనా ఇటువంటి వ్యక్తులు దేవుడే దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు ఏం చేస్తున్నాడు, మీరు నిజంగా సమాధానంగా వస్తే నాతో ఉంటారు, ఏంటండి నాతో మీరు అంటి ఉంటారు అని చెప్తారు. లేదా దేవుడే మీకు ఏం చేస్తాడు, దేవుడని అక్కడ చెప్తాడు మంచి మాట. ఇందా చూసుకున్నాము ఏంటండి. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసైవసుడైన దావీదు మేము నీవారం, ఎస్సీ కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక అని అవతల వ్యక్తులు కూడా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎటువంటి వాళ్ళని ఎటువంటి మనుషుల దగ్గర పంపిస్తాడు, ఎప్పుడైతే యథార్థంగా ఉంటారో. నిజంగా దావీదు జీవితంలో చూడాలంటే ఎక్కడికి వెళ్తే అక్కడ చంపేద్దామని చాలా ప్రయత్నాలు చేసిన సౌలుకి ఎన్నోసార్లు భయపడి దాక్కున్న దినాలు కూడా ఉన్నాయి. అటువంటి భయంకరమైన సమయాల్లో దావీదు ఎవరిని నమ్మలేదు. కానీ వీళ్ళు మాత్రం యెష్షై కుమారుడికి మనం సహాయం చేద్దామని మంచి బలం కలిగిన వారు. సింహం ఎలాగుంటుందో అలాంటి వ్యక్తులు వాడు, జింక పాదాలు ఎలాంటివో అలాంటి వ్యక్తులు వాళ్ళు దావీదు దగ్గరికి రావడం చూసి ఒక్కొక్కరు ఏంటంటే లక్షలు వేలు మంది దావీదు పక్షంగా చేరారు. వీళ్ళందరూ కలిపి మందసాన్ని తీసుకొస్తారు. ఏం తీసుకొచ్చారు, ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నారు. దావీదు చెప్తాడు, మనం వెళ్ళి ఇప్పుడు మందసాన్ని తీసుకొద్దాం, దేవునికి మహిమ కలుగునుగాక. కొత్త సంవత్సరాల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అదే మందసం. ఒక్కొక్క మనిషిలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఉంటే మందసం అది ఆ దినాల్లో ఆ యొక్క మందసంలో పెట్టారు దేవుని వాక్యాన్ని, 10 ఆజ్ఞల్ని. ఈ దినాల్లో యేసు ప్రభు వచ్చాక మనకు ఒక హృదయాన్ని ఇమ్మంటున్నాడు. ఆయన మీ హృదయాన్ని మాకు ఇస్తే చాలు. ఎంత మంచి మాట, దేవునికి మహిమ కలుగునుగాక. మంచి వాళ్ళు, దేవుని బిడ్డలు, యథార్థవంతులు, నీతిమంతులు, నిర్దోషుల పక్షంగా దేవుడు సహాయాన్ని అలాగ అందిస్తాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, దావీదు చెప్తున్నాడు మీకు సమాధానం కలుగునుగాక. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు సమాధానం కలుగునుగాక. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి మీ జీవితంలో దేవుడే సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కుమారులైతే, దేవుని బిడ్డలైతే దేవుడే మీకు సహాయం చేస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. కొత్త సంవత్సరం ఆ దేవుని యొక్క మందసం నా హృదయంలో ఉండాలి, నాలో ఉండాలి, నేను ఒక సాక్షిగా ఉండాలి అని ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది. అలాగని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ విషయాల్ని గుర్తు చేసుకోండి. ఇంకో మాట చూసుకుందామండి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మంచి దినాలు, జీవాన్ని ప్రేమించి, జీవం అంటే ఏంటి, యేసు ప్రభు, ఆయనే జీవం. ఏమంటున్నారు, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. ఏంటి ఆయన చెప్తున్న మాటలు ఏంటండి, ఆయన నేనే మార్గాన్ని. కాబట్టి ఆయనలో ఉండి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని తుదముట్టించుకుంటామో అప్పుడు ఈ లోకంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పరలోకంలో అయితే ఆయన అనంత రాజ్యంలో ఉండడానికి అవకాశం, యుగ యుగాలు ఉంటాం. ఇక్కడ కొద్ది దినాలే ఉంటాం. ఈ కొద్ది దినాలు కూడా, కొద్ది సంవత్సరాలు కూడా జాగ్రత్తగా మన జీవిత ప్రయాణం మనం ఎప్పుడైతే చేస్తామో ఆ అనంత రాజ్యంలో యుగ యుగాలు ఉండడానికి అర్హత ఇక్కడ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఏంటండి ఇది, జాగ్రత్తగా ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా. చాలామంది ఇలాగే అవుతుంది, ఇదే అవుతుంది అని శాపాలు మనకు జరగట్లేదు.
ఏంటండి కొత్త సంవత్సరంలో మార్చుకోవాలి మన జీవితాలను. జరగలేదు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఇందాక పాట పాడినట్లుగా ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఈ సంగతి హృదయంలో అంతరంగాల్లోంచి చెప్పాలి. ఇక్కడ మా మాటలు వినేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ మామూలు ఏంటండి ఆయన చేయలేదు, దేవుడు ఏ కార్యం చేయలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, మా జీవితాల్లో ఎందుకు ఇలా ఉంది అనకూడదు. చేసినా చేయకపోయినా ఆయన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకు ఊపిరిచ్చాడు, 2 కాళ్ళు భూమి మీద పెట్టి నడుస్తున్నామంటే ఆయన కృప, ఆయన కృప, ఆయన మహిమ. ఏంటంటే తింటున్నామంటే ఉంటున్నామంటే ఆయన ఇచ్చిన జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా చేయగలడు నీ కొరకు నమ్మితే. ఏదైనా ఆయన చేస్తాడు నీ కోసం. ఆయన చెప్తున్నాడు ఏమని, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. 43లో యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, నీవు నా సొత్తు, భయపడకు, భయపడకు. ప్రళయం నీ ముందు వచ్చినా సరే నువ్వు భయపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా సరే 1 గంటలో చచ్చిపోతావని నువ్వు భయపడకూడదు. చూసారండి, పౌలు చెప్తున్నాడు, వెనక అన్నీ మర్చిపోయాను, ముందున్న వాటికి నేను వెతుక్కుంటున్నాను, ముందున్న వాటి కొరకు నేను వేగరపడుతున్నానని పౌలు జీవితంలో చెప్తున్నాడు సంతోషంగా. అలాగని చెప్పిన వెంటనే ఆయన చనిపోలేదు. చాన్నాళ్ళు సువార్త చేశాడు, అనేక దేశాలు తిరిగాడు, సువార్త చేశాడు. తుదకి తనకి మరణం వచ్చింది. ఆ మరణం ముందు చెప్తున్న మాటలు ఇవి. ఏమని, వెనుకున్నవి మర్చిపోయి ముందున్న దాని కొరకు నేను పోరాడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి జీవితాలు నేర్చేసుకోవాలి. ఇలాగ జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, నీకు రేపు ఏమవుతుందో, లేకపోతే 1 గంటలో ఏమవుతుందో, లేకపోతే 1 నిమిషంలో ఏమవుతుందో నీకు తెలీదు, ఆయనకి తెలుసు. అయితే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో నీ వెనకాతల ఆయనే ఉంటారు. నీ లోపల నీ పక్కని, నీ నెత్తి మీద కూడా ఆయన ఉంటారు, నీ తల మీద ఉంటారు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోవాలి. మనం నడవలేవండి. దేవుని బిడ్డలైన వారు దేవునితో సహవాసం చేసిన వాళ్ళకి ఆ సంగతులు తెలుస్తాయి. ఆయన ఎలా నడిపిస్తాడో చూసారండి, ఎలాగ ఆయన నడిపిస్తాడో వారికే తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుమారి గారు వారి ఇంట్లో చాలా విషాదమే. అయితే వారం రోజుల క్రితము నేను ప్రార్థన చేసి కనిపెడుతుంటే ఆయన చనిపోతారమ్మా నాకు చెప్పారు. చూసారండి, అయితే వీళ్ళు బ్రతకాలని ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పేసి ఊరుకున్నాను. నిన్న మధ్యాహ్నం ఆయన చనిపోయారు. దేవుడు మాట ఏది కూడా తప్పిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అలా చనిపోవడం మనకి ఇష్టం లేదు, కానీ బ్రతికి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఉంటే మరీ గొప్ప సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వాళ్ళు చనిపోతే సంతోషం. ఒకరోజు మనం కూడా వెళ్తాం. రక్షణ లేకుండా చనిపోతే చాలా ప్రమాదం. కాబట్టి ఈ విషయాన్ని, జీవాన్ని ప్రేమించాలి. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. మంచి దినాలు చూడాలంటే ఆయన ప్రేమించాలి. మంచి దినాలు ఈ భూమి మీదే. ఎలా ఉన్నాయని మంచి దినాలు ఉన్నాయా? మనం అనుకోవచ్చు, డబ్బులు ఉన్నాయి, శరీరంలో బాగోకపోతే ఏం చేస్తాం? ఏం చేసుకుంటాం ఆ డబ్బులు? ఏంటంటే చాలామంది అదే గురిగా ఉంటారు. కానీ ఎప్పుడు దేవుని గురిగా చేసుకోవడం నేర్చుకోవాలి. డబ్బును కాదు, మనుషులు కాదు, కానీ దేవుని ఎప్పుడైతే మనం గురిగా చేసుకుంటామో ఆ దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు జీవితంలో అనుభవించి చెబుతున్న మాటలు, జీవును ప్రేమించి మంచి దినులు చూడగోరువాడు చెడ్డ మాట పలకకుండా తన నాలుకను కపటపు మాటలు అంటే అబద్ధాలు చెప్పకుండా, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానాన్ని వెదికి వెంటాడవలను. ప్రభు కన్నులు నీతివంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. ఏ మనిషికి ఎప్పుడు మీ జీవితాల్లో కీడు అనేది చేయకండి. మీరు ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యండి, కానీ లేకపోతే మానేయండి, పర్వాలేదు. ఏమైనా బలాత్కారం లేదు, భయం లేదు, చేస్తే చేయండి, లేదా మానేయండి, కానీ కీడు మాత్రం ఎవ్వరికీ చేయకండి. ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా. వారికి విరోధంగా ఆయన చెవులు ఉన్నాయట. ప్రభు వారికి విరోధంగా ఆయన చెవులు ఉన్నాయట. కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయాలి. ఇది నేర్చుకోవాలి. అబ్బాయి వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. చూసారండి, చాలామంది పైకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎలా దించేద్దామా అనుకుంటారు. ఏమీ జరగదండి.
నిజంగా దేవుని కుమారులు అయితే ఏమీ జరగదు. అయితే కుమారులు కుమార్తెలుగా ఉండాలి, అంతవరకు ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారో ఆ విధంగా మనం జీవించాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో దేవుడే నీ కుటుంబాన్ని, మిమ్మల్ని వ్యక్తిగతంగా నడిపిస్తాడు. ఆయన మా జీవితాల్లో అనుభవాలు అవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి వచ్చినా సరే ఆశీర్వాదమే. ఓర్చుకోవాలి, నిలబడడం నేర్చుకోవాలి. దేవుని శక్తి మీలో ఉంటే మీరు నిలబడతారు. అటువంటి వాటిపై చూడొద్దు. అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటినీ దేవుడు దించేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నీతి నిజమే నిలబడుతుంది. చూసారండి, పై నుంచట నీతి పారజూస్తుందంట, కింద నుంచి సమాధానాన్ని దాన్ని పలకరిస్తుందంట. ఎంత మంచి మాటలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన జీవితాల్లో జరగాలంటే, ఆ దేవుడు గొప్పోడని లోకంలో చూపించాలంటే కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాలు నిలబడ్డమే నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అనుకోవచ్చు నాకు ఏ సహాయం రాలేదని. ఏ సహాయం నీకు అక్కర్లేదు, దేవుడి నుంచి నీ సహాయం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చెయ్యి అనంతమైంది. ఎవరో పక్కోళ్ళు ఇస్తే ఏమిస్తారు, ఇంత ఇస్తారు కొంచెం, నీకు అప్పటికే అవుతుంది. జీవితాంతం ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఈ రోజు వరకు నన్ను నడిపిస్తున్నాడు. ఒక్క మాట ఎప్పుడండి 600 అద్దె కట్టుతున్నప్పుడు ఇచ్చిన మాట, ఈ అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ నీకు ఇస్తానని చెప్పిన మాట, ఆ మాట ఇప్పుడు ఏమైంది, ఇలా జరిగింది. మనిషి ఇస్తే ఇది జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దేవుని మాట మీద ఆశపడడం నేర్చుకోండి, దేవుని ప్రేమించడం నేర్చుకోండి, సమాధానంగా ఉండండి. చాలామంది ఉండి ఏమి సమాధానం ఉందాలకి అంటారు. దేవుడు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. మేము సమాధానం పడితే మా ప్రాణాలు పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జీవాన్ని ప్రేమించిన వాడు మంచి దినాలు చూడాలి. డబ్బులు ఉన్నాయి, అవతలడు కొంచెం తక్కువలో ఉన్నాడని ఇష్టానుసారంగా మాటలు ఎప్పుడూ అడగకూడదు. అటువంటి మనుషుల్ని ప్రేమించాలి. దేవుడు చెప్తున్నాడు. 72 కీర్తనలు చూసుకుందామండి ఒక్కొక్కసారి. ఎటువంటి వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. 72 కీర్తన గ్రంథం 12వ వచనం నుంచి చదువు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతను రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. చాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారు? ఆయన ప్రేమించే మనసు మనకి కూడా ఉండాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దరిద్రులు మొర్రపెట్టగా ఆలకిస్తాడు. చాలామంది నిర్లక్ష్యం, కొన్ని మంచి బట్టలు కట్టుకోపోయినా, వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు బాగోకపోయినా ఎంతో భయంకరంగా వారిని చూస్తారు, ఎంతో భయంకరంగా చూస్తారు. కానీ దేవుడు కానీ తలంచుకుంటే అనంతుడు. ఇటువంటి దరిద్రులను ఎంతోమందిని పైకి పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మొర్దెకై, ఎస్తేరు చూస్తున్నాం, యోసేపు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఇలా చూస్తే మరి అనేక మందిని దేవుడు కష్టాల్లో, శ్రమల్లో దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి, వారిని దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి వారిని ఏం చేశారు? వారిని దేవుడు ఏం చేశాడు? అత్యున్నతంగా హెచ్చించాడు. అంతేకాకుండా గొప్ప సాక్షులుగా వారిని దేవుడు చేశాడు. ఈరోజు ఆ వాక్యం ద్వారా మనం బలపడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు రాయించిన వాక్యాలను బట్టి మన జీవితాల్లో ఇలా చేస్తాడు దేవుడు. మనం కూడా ఓర్చుకుందాం, ఎదురు చూద్దామని ఎదురు చూసినటువంటి జీవితాలన్నీ కూడా దేవుడు పైకి ఎత్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొడతారా ఆయనకి? హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక చూస్తున్నాం. 14వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 17 నుంచి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడైన మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయని వాటిని ఆసక్తితో అనుసరించము. దేవునికి మహిమ కలుగునుగా. ఇతరులు అభివృద్ధి చెందడం, సంతోషించడం నేర్చుకోవాలి. దానికి సహాయం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని మాట. ఈ విధంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క రాజ్యము ఏంటంటే భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానం, పరిశుద్ధాత్మయందు ఆనందము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు వారి గుండెల్లోంచి పెళ్ళుబుగుతుంది ఆనందం.
ఒక ఆమె చెప్తుంది, అమ్మ నాకు ఎంత సంతోషమైంది, నేను ప్రార్థన చేసి పడుకున్నాను, పడుకొని లెగగానే ఏంటో నాకు తెలియదు కానీ గొప్ప సమాధానం, సంతోషం నా గుండెల్లో. డబ్బులు లేవు, ఆవిడ స్థితిగతులు చూస్తే పరిస్థితులు వేరేగా ఉన్నాయి, కానీ దేవుడు ఏమిచ్చాడు? సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అంటుంది. ఎంత విశ్వాసం వచ్చింది! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి సమయాల్లో వస్తుంది? ఎటువంటి సమయాల్లో వస్తుంది? భయంకరమైన పరిస్థితుల్లో గొప్ప సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా, ఈ కరోనా వస్తే మేమిద్దరికీ ఒకరికొకరు సంబంధాలు ఉండి ఒకరు మాకు కానీ వస్తే, అయితే నువ్వు మాట్లాడు ప్రభు అంటే, మాకు యెషయా గ్రంథం 66 ద్వారా మాట్లాడారు దేవుడు. మీ హృదయము ఏంటి చూడండి, నేను అక్కడ మీ ఎముకలు చూడండి, 63:13 నుంచి చదువు, 13-14 వచనాలు. యెషయా గ్రంథం 66 అధ్యాయం. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించెను, మీ ఎముకలు లేతగడ్డి వలె బలీను. అక్కడ ఉంటుందన్నమాట. యెషయా గ్రంథం 66:13 నుంచి చదువుతారు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలీను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమవుతుందో, ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు, భయంకరమైన అనారోగ్యాలు, చాలా బాధపడుతున్నారు. ఏమవుతుంది, మా సంగతి ఏమవుతుంది అని ఏడుస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని ఇచ్చి చాలా సంతోషం నా హృదయంలోకి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయను, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయనని మాట్లాడారు. అలాగే దేవుడు మాకు ఏమీ రాకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒంటరి జీవితాల్లో దేవుని ఎప్పుడైతే పట్టుకుంటారో, ఆ పరిస్థితుల్లో దేవుని మాట మనకు ఎప్పుడైతే వస్తుందో, అది బలాన్ని మనకి ఇస్తుంది, అది బ్రతికిస్తుంది, అది నడిపిస్తుంది, బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడమే నేర్చుకోవాలి. కానీ మనుషుల మీద ఆధారపడ్డారా, నాకెవరూ లేరు అంటే వాళ్ళు కావాలా? మనకి కావాలా? ఎవరు? అనంతుడైనటువంటి దేవుడే నీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అడుగేస్తే నీ ముందున్నాడు ఆయన. నువ్వు పడుకుంటే, నువ్వు కూర్చుంటే, అన్ని విషయాల్లో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న సాక్ష్యం నేను చెప్తాను. ఏంటండి, గత ఈ సంవత్సరంలోనే నేను చేపలు అస్సలు తిన్నాను, చిన్నప్పటి నుంచి తిన్నాను. అయితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయనే చేప ముక్క పెట్టారు నాకు నోట్లో. ఇది ఎలా జరుగుతుంది అనుకున్నాను నేను. ఏంటండి, ఇది ఎలా జరుగుతుందని ఇంటికి ఇలా చేప ముక్క చూసేసరికి నాకు తినబుద్ధి వేసి అదే ముక్క, అంతే ముక్క తిన్నాను నేను. మళ్ళీ మరలా తినలేదు. అంటే దేవుడు ఏం చేస్తాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూర్చుంటే నోట్లో పెట్టడం చూసాను, ఇంటికి వెళ్ళే తిన్నాను. తర్వాత చాలామంది తినమండి మంచిది అంటున్నారు, కానీ మరి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా నీ కోసం చేస్తాడు. నిలబడడం నేర్చుకోవాలి. నీ చుట్టూ అగ్ని మంటలు వేసినా ఏంటండి, నీకు అనేక మంది వచ్చినా, నిన్ను కొట్టడానికి కానీ తిట్టడానికి చంపడానికి వచ్చినా, నీ మీద ఈగను కూడా పడనివాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కొత్త సంవత్సరంలో మీకు ఇంకెవరితో సమాధానం లేకపోతే సమాధానంగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఏ కీడు చేసినా చేయనివ్వండి, దేవుడే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూస్తున్న దేవుడు మనకున్నాడు. చెప్పండి ఒకసారి, చూచుచున్న దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమని, దేవుని రాజ్యం కావాలంటే ఈ భోజనం లేదండి, అది లేదు, ఇది లేదని అనకండి. మీరు ప్రార్థన చేయండి, ఆయన మీ దగ్గరికి తీసుకొస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని అడగొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. ఆయన మీకు ఇస్తాడు, తెచ్చి చేతిలో పెడతాడు. మనుషులైతే ఇద్దునా మాందునా అనుకుంటారు, ఆయన తెచ్చి నీ చేతిలో పెడతాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరణకరమైన రోగాలైనా ఆయన బాగు చేయగలడు. ఆయన శక్తిమంతుడు. చాలా మరి ఆశ్చర్యమైన కార్యాలు కొంతమందిలో జరుగుతున్నాయి, జరిగిస్తాడు కూడా. ఇటువంటి భయంకరమైన సమస్యలో ఏమంటున్నాడు దావీదు, నీ దుడ్డి కర్ర, నీ దండము ఏంటండి, గాఢాంధకారపు లోయలో నీ దుడ్డి కర్ర, నీ దండము నన్ను ఆదరించును. చూసానే, ఒక్క మాట మీకు చాలు.
నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నీ ఎముకలు లేతగడ్డి వేలు బలిను, మీ హృదయం సంతోషిస్తుందని చెప్తున్నావు కదా. ఈ వాక్యాన్ని అలా పెట్టి స్తుతిస్తున్నాను. ఆ వాక్యం నా హృదయంలో పెట్టుకొని స్తుతిస్తున్నాను. ఎప్పుడైతే అది చేశానో దేవుడు నాకు సంతోషంతో ఆనందంతో నింపారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొత్త సంవత్సరం వస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడండి, సమాధానంగా ఉండండి. అవతలలో ఏమనంటే అనుకోనివ్వండి, మంచిదే. నువ్వు అలాగని తిట్టనివ్వండి, మంచిదే. కొట్టనివ్వండి, మంచిదే. అది దేవుడు చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మీరు మాత్రం సరైన ప్రయాణంలో ఉండాలి. ఏమని? జీవమును ప్రేమించిన వాడు. మంచి దినాలు మనకు కావాలంటే చెడ్డదాన్ని పలకకుండా, కపటమైన పనులు చేయకుండా ఏం చేయాలి? కీడు నుంచి తొలగి సమాధానాన్ని వెదికి వెంటాడమని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త సంవత్సరంలో ఆఖరి రోజు దేవుడు మనకి ఇచ్చిన మంచి మాట. మరి రేపు వచ్చే సంవత్సరంలో ఎటువంటి తగాదాలు, గొడవలు జీవితాల్లోకి వస్తాయో రావో మనకు తెలియదు. కానీ దేవుడి ఆఖరి దినాన్ని ఈ మంచి వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఇది మన హృదయంలో పెట్టుకొని ఎక్కడ ఏదైనా ఎవరైనప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఇలాగ నేను ఉండకూడదు, ఇలాగ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నారు ఏమని? 8-9 వచనంలో చదివాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా మన అందరమే ఉందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. నా నీ ఆఖరి సమయాల్లో ఇచ్చిన ఈ మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొత్త సంవత్సరంలో ప్రవేశపెడుతుండగా ఎవరి జీవితాలు తండ్రి నాని ఏ కీడు జరగకుండా సహాయం చేయండి. గొప్ప సమాధానం వెంటాడేలా సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ శక్తి కావాలి, మాకు దయచేయండి. మీరే నడిపించండి, మీరే నడిపించండి, మీరే మమ్మల్ని నడిపించండి. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు మా అందరి మీద ఉంచి నడిపించండి, సహాయం చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. దావీదు జీవితంలో అనేక పోరాటాలు వచ్చినప్పటికీ నాయన త్వరగా నీ సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఫిలిస్తీన్లతోటి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని ఇచ్చావు. మా జీవితంలో ఫిలిస్తీన్లు, అమాలేకీలు, పెరజ్జీయులు, హివ్వీలు, మోయాబీలు, అమ్మోనీలు రకరకాలుగా ఉన్న శత్రువుల నుంచి తండ్రి మాకు విడుదల దయచేయండి దేవా. మా అందరి కుటుంబాల్లో విడుదల దయచేయండి. రోగం అనే శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాం నాయన, విడుదల దయచేయండి దేవా. నీకు వందనాలు. మీ శక్తిని విడుదల చేయండి, మీ శక్తిని విడుదల చేయండి, సహాయం చేయండి. మీరే నడిపించండి. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు మా పైన ఉంచండి. వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఉండేలా సహాయం చేయండి నాయన. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మా అందరికీ ఆరోగ్యాలు దయచేయండి. సాయంకాలం మీటింగ్లో, రేపు మీటింగ్లు కూడా మీరు ఉండి తోడైండి నడిపించండి. ఎవరికి కూడా నాన్న ఈ యొక్క వైరస్ రాకుండా సహాయం చేయండి. చిన్న బిడ్డలు, పెద్దవారు, యవ్వనస్తులు అందరినీ కాపాడండి. జ్వరాలు ఎవ్వరికి రాకుండా, అనారోగ్యాలు రాకుండా సహాయం చేయండి. సంపూర్ణ ఆరోగ్యాలు, మాకు కూడా సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.